హాయ్ ఫ్రెండ్స్, హైడ్రోజన్ను భవిష్యత్తు స్వచ్ఛ ఇంధనంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇంధనంగా ఉపయోగించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు కాకుండా నీరు, వేడి మాత్రమే ఉత్పత్తి అవుతాయి. అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న హైడ్రోజన్లో దాదాపు 95% ఇప్పటికీ శిలాజ ఇంధనాల నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు హైడ్రోజన్ ఉత్పత్తిని మరింత చౌకగా, సులభంగా మార్చగల కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హ్యూ లాంగ్ డింగ్ నేతృత్వంలోని పరిశోధనా బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హైడ్రోజన్ ఎనర్జీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన పెరోవ్స్కైట్ ఉత్ప్రేరకంను ఉపయోగించి తక్కువ ఉష్ణోగ్రతల వద్దే హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా థర్మోకెమికల్ వాటర్ స్ప్లిట్టింగ్ ప్రక్రియలో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడతీయడానికి 700 నుండి 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. అంతేకాకుండా ఉత్ప్రేరకాన్ని మళ్లీ ఉపయోగించేందుకు 1300 నుండి 1500 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రక్రియ ఖరీదైనదిగా మారిపోయింది. అయితే కొత్త పెరోవ్స్కైట్ ఉత్ప్రేరకం ఈ సమస్యను గణనీయంగా తగ్గించింది. పరిశోధకులు 150 నుండి 500 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతల వద్దే గణనీయమైన హైడ్రోజన్ను ఉత్పత్తి చేయగలిగారు. అలాగే ఉత్ప్రేరకాన్ని మళ్లీ వినియోగించేందుకు 700 నుండి 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత చాలు అని గుర్తించారు. ఇది ప్రస్తుతం ఉన్న పద్ధతులతో పోలిస్తే దాదాపు 500 డిగ్రీల సెల్సియస్ తక్కువ. ఈ సాంకేతికతలో మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. ఉక్కు, సిమెంట్, గాజు, రసాయనాల పరిశ్రమల వంటి భారీ పరిశ్రమల్లో పెద్ద మొత్తంలో వృధా వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వృధా వేడినే హైడ్రోజన్ ఉత్పత్తికి వినియోగించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో అదనపు శక్తి అవసరం తగ్గే అవకాశం ఉంటుంది. పరిశోధకులు నిర్వహించిన ప్రాథమిక ఆర్థిక విశ్లేషణలో ఈ కొత్త విధానం ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ ఖర్చు ప్రస్తుతం ఉపయోగిస్తున్న గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ కంటే తక్కువగా ఉండవచ్చని తేలింది. ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్ చౌకగా లభించే ప్రాంతాల్లో ఈ ప్రయోజనం మరింత ఎక్కువగా ఉండవచ్చని వారు చెబుతున్నారు. ఈ పరిశోధనలో ఉపయోగించిన BnCf పెరోవ్స్కైట్ పదార్థం బేరియం, నియోబియం, కాల్షియం, ఇనుముతో తయారైంది. ఇందులో విషపూరిత పదార్థాలు లేకపోవడంతో పాటు తయారీ ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉందని పరిశోధకులు తెలిపారు. పరీక్షల్లో ఈ ఉత్ప్రేరకం 10 ఉత్పత్తి చక్రాల తరువాత కూడా స్థిరంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. చూసారుగా, ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తిలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక ఖర్చు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. అయితే వృధా వేడిని వినియోగిస్తూ తక్కువ ఉష్ణోగ్రతల వద్దే హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే ఈ కొత్త సాంకేతికత భవిష్యత్తులో స్వచ్ఛ ఇంధన రంగంలో కీలక మార్పులకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.